మనం చూస్తూ వస్తున్న ఒక వాక్యం ఆశ్రయపురములు అనేటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆశ్రయపురములలో యోర్దానుకి యువతల 3 పురములను, యోర్దాను అవతల అనగా కనాను దేశంలో 3 పురములను దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా చెప్పించిన మాటలను మనం చూస్తూ వచ్చాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మొదటి పురముగా కనిపిస్తున్నది మనకు యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వాక్యం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వాక్యం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిన రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీద ఉన్న అరణ్యములోని బేసేరును గాదీయుల గోత్రంలో నుండి చాలండి బేసేరును నియమించిరి. చివరి మాటలో నియమించిరి అనున్నది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు బేసేరును నియమించుకోండి. ఇవన్నీ హిబ్రూ పదాలు. బేసేరు అనగా అర్థం ఏంటంటే తెలుసా అవుతున్నా? బేసేరు అంటే దుర్గము లేదా కోట అనొచ్చు. అయితే చాలామంది చాలా చెప్తూ ఉంటారు. మనం కొంచెం బైబిల్ అధ్యయనం చేస్తే బేసేరు యొక్క ఖచ్చితమైన అర్థం ఏంటంటే దుర్గము. ఆయన కోట మనకు దుర్గముగా ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలకు ఒకడు ఏ విధంగా చేతనైనను నరహత్య చేసిన ఎడల అది వాడికి తెలియకుండా వలన జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఆశ్రయపురమును ఆశ్రయించాలి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా చెప్పాడు. అయితే కొందరు కక్ష చేతను లేకపోతే మరికొందరు పగ చేతను చేసి ఆశ్రయపురములలో చేర్చబడడానికి వీలు లేదు. కానీ ఎవడైనా నువ్వు తెలియక చేసిన వాడు నరహంతకుడే కనుక ఆశ్రయపురములలో యాజకులు ఉంటారు, సేవకులు ఉంటారు కనుక వాళ్ళను సంప్రదించి ఇలా జరిగింది అని చెప్తే వాడు తాగి ఉంటకు అక్కడ యాజకులు అతనికి ఏం చేస్తారంటే అవకాశాన్ని కల్పిస్తారు. ఇది మనం చూసుకుంటూ వచ్చాం. మొదటిగా కేదేశు అంటే పరిశుద్ధత, షెకెము అంటే ఆయన మనకు ఎలా ఉన్నాడు అని అంటే భారము మోసేవాడు. షెకెము అంటే భారం మోసేవాడు కాదు, భుజము భారము మోస్తాడు. రాజ్యభారం ఆయన మీద ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించుకుంటూ వచ్చాం. అదే రీతిగా బేసేరు అంటే అర్థం ఏంటంటే ఆయన దుర్గమై కోట అయి ఉన్నాడు. ఈ రోజున చాలా మందికి చాలా శ్రమలు ఉంటాయి, చాలా నిందలు ఉంటాయి, లేకపోతే కొన్ని అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. లేకపోతే వీడే నా కొండ, వీడే నా కోట, వీడే నా దుర్గము అని చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు కొన్ని మాటలు చూస్తూ ఉంటే నా కొడుకు వీడేనయ్యా, వీడే నాకు ఆస్తి, వీడే నా బలము అని చెప్పుకునే తండ్రులు ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే నాకున్న ఆస్తి నాకు అండ, కొండ, దండ అని చెప్పేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నను ఆయన లేకపోతే వ్యర్థము అని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. భక్తుడైన దావీదు ఆయనకి కలిగిన శ్రమలు రాజు కంటే ముందు ఆయన జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలతో పాటు ఆయనకి కలిగినటువంటి ఆ తంబూర సితారాలతో వాయించుకుంటూ తిరిగేవాడు. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ అరణ్యంలో ఉండేవాడు. ప్రశాంతమైన జీవితంలో ఆయన కొనసాగిస్తూ ఉండగా ఆయన చూపు ఎవరి మీద పడిందంటే దావీదు మీద పడింది. దావీదు మీద పడిన తర్వాత సరే అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని అంతఃపురంలోనికి దేవుడు తీసుకొచ్చి రాజును చేసిన దగ్గర నుంచి పడిన శ్రమలు. ఇప్పుడు అసలైన శ్రమలు వచ్చినాయి. కొడుకు వ్యతిరేకం అవుతాడు, ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకం అవుతారు, పిల్లలిచ్చిన మామ వ్యతిరేకం అవుతాడు. వీళ్ళందరూ వ్యతిరేకమైనప్పటికీ ఆయన అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే ఆయన ఏమంటాడంటే దేవుడే నాకు ఆశ్రయము అంటాడు. అయితే నేను మొదటిగా చెప్పబోతున్న మాట ఏంటంటే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది, మీరు ఆశ్రయములను లేకపోతే దుర్గమును ఏర్పాటు చేసుకోవాలని ఉన్నది. అంటే ఈ రోజున లోకంలో ఉన్న వారికి లేనటువంటిది ఆశ్రయము లేకపోతే దుర్గము, కోట అనేటువంటిది లేదు. మీకు ఒక ఆగ్రా లేకపోతే అటువంటి ప్రదేశాల్లో చూస్తే
ఒక పెద్ద కోట ఉంది. ఆ కోటకు వెళ్ళడానికి దారికి మధ్య ఒక చిన్న కాలువలా ఉంటుంది. ఆ కాలువలో ఏముంటాయి అంటే ముసళ్ళు ఉండేవి. ఎందుకు ముసళ్ళు ఉండేవి? సరే, కొంచెం ఆ ముసళ్ళు దాటుకొని కొంచెం ముందుకెళ్తే చెరుకులు ఉండేవి. ఆ చెరుకులను కూడా దాటుకొని కోట లోపలికి ఏంటి ఇంత ప్రొటెక్షన్ ఎందుకు అని అంటే, కోటలోనికి ప్రవేశించేవాడు ఎవరైనా సరే వాడు చాలా జాగ్రత్తగా ప్రవేశించాలి. లేకపోతే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బొమ్మలో వేశారు. మరి అక్కడ ఎవరు కోట ఉన్నారు? దానియేలుకు కోట ఎవరు? దానియేలుకు దుర్గమై ఉన్నది ఎవరు? దానియేలు ఇంచుమించు సింహాల గుహకు బోనుకి చాలా తేడా ఉంటుంది. బోన్ అంటే ఒకటే ఉంటుంది, గుహ అంటే కొన్ని వందలు ఉండొచ్చు, 10 ఉండొచ్చు, లేకపోతే ఇంకా బోలెడని ఉండొచ్చు. అటువంటి గుహలో పడినప్పుడు దానియేలు ఏమీ మాట్లాడలేదు, సింహాలు కూడా నోరు తెరిచి ఏమీ గర్జించలేదు. కానీ అలాంటి ప్రదేశంలో కూడా దుర్గమై ఉన్న దేవుడు దానియేలుని రక్షించాడు. అక్కడ వెళ్ళిన ప్రజలు, లేకపోతే దానియేలు మీద సాకులు చెప్పిన ప్రజలు తర్వాత వేయబడిన తర్వాత ఆ ప్రజల్ని ఎవరో రక్షించలేదు. కానీ దానియేలు ఒక్కడే. దానియేలు ఏం మాట్లాడకపోయినప్పటికీ, దానియేలు వాటి మీద ప్రతిదాడి చేయనప్పటికీ కూడా దానియేలుని రక్షించడానికి గల కారణం, ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారు? ఆయనకి ఎవరు దుర్గమై ఉన్నారు? ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారు అని అంటే దేవుడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వాక్యం. 32వ అధ్యాయం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. చాలండి. ఆయన ఎలా ఉన్నాడంట మనకు? ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము. ఆశ్రయము అంటే లోనికి వెళ్ళేది, దుర్గము అంటే మనల్ని దాచిపెట్టేది. ఈ రోజున దేవుని ప్రజలకు, దేవుని పిల్లలు అని చెప్పుకొంచున్న మనకు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనకి ఏమైనా శ్రమలు కలిగితే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను కాపాడుతానన్నాడు, గునకడు నిద్రపోను అని సెలవిస్తున్న వాక్యాలన్నీ ఏమైపోయినాయని చాలా మంది బలహీనపడిపోయి ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు. మర్చిపోయింది ఎవరంట? మనమే. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా సార్లు ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న అటువంటి ప్రయాణంలో కూడా వాళ్ళందరూ, దేవుడు మనతో రావట్లేదయ్యా, మీరు ఆగిపోండి, ఇప్పుడు వెళ్ళొద్దని మోషే కూడా చెప్తాడు. కానీ అప్పుడు బయలుదేరతారు వీళ్ళు. దేవుడు రానప్పుడు కదులుతారు, దేవుడు వచ్చినప్పుడు మాత్రం మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేదు, మాకు ఐగుప్తులో సమాధులే బాగున్నాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ చెప్తారు. దేవుడు వచ్చినప్పుడేమో మేలు కనబడట్లేదు, దేవుడు వద్దు అన్నప్పుడేమో వీళ్ళు ఏదో మేలు పొందుకునే వాళ్ళగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్నామని గుర్తించక బలహీనపడిపోతూ ఉంటాం. బలహీనపడిపోయి మనం అనే మాటలు ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి మాట్లాడతాం. కానీ ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మనకి కీర్తనల గ్రంథంలో 91వ కీర్తన ఉంటుంది. ఎంత మంచి కీర్తన అంటే, ఎన్నిసార్లు చదివినా ఒకసారి చూడండి. 91వ కీర్తన 1వ అధ్యాయం. భలే మాట్లాడతారు కీర్తనకారుడు. 91వ కీర్తన 1వ వాక్యం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. 9వ వాక్యం కూడా, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మనము దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి. ఈరోజు చాలా మందికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, గుడిసెలు ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ తీసుకున్నా చాలా మంది కూడా వాళ్ళ ద్వారానే చంపబడిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే చిన్న పురుగు పుట్టి, చిన్న దోమ పుట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, కొంచెం ఆత్మీయ అర్థంగా మాట్లాడుకుంటే, దేవుడు ఆశ్రయముగా ఉంటే, దేవుణ్ణి మనం నివాస స్థలంగా చేసుకుంటే, ఈలోక సంబంధమైన వాటి మీద దృష్టి కాదు, కానీ శరీర సంబంధమైన రోగముల మీద, లేకపోతే శరీరానుసారమైన వాటి మీద దృష్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగిన వారమై దేవుని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గెహజీ తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, ఇంకేముంది, రథములు వచ్చేసాయి, రౌతులు వచ్చేసాయి, మనల్ని చంపేస్తారు,
మనం ఇక్కడి నుంచి దాటుకొని పోవడం చాలా కష్టమని మొదలు పడుతూ ఉంటాడు. కానీ లోపల ఉన్న సేవకుడు చాలా ప్రశాంతంగా కూర్చొని, ఒరే బాబు నీ కన్నులు ఇంకా వెలిగించబడలేదని ప్రార్థన చేస్తాడు. అయ్యా వాడి మనోనేత్రములను అంటే ఈ లోక సంబంధంగా ఏ నేత్రములతో చూస్తున్నాడు ఆయన? వచ్చేసారు, చుట్టుముట్టారు. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథములు, వాళ్ళ రౌతులు మనల్ని ఎటు పోలేకుండా కంచె వేసినట్లు వేశారు. అయితే ప్రస్తుతం మనకు కోటగా ఉంది ఆ యొక్క మన మీద దాడి చేయడానికి వచ్చిన ప్రజలే ఉన్నారు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తున్నాడు ఈయన. కానీ ఎలీషా గారు మాత్రం ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. మనోనేత్రములు వెలిగించబడిన వారు, మనోనేత్రములకు గుడ్డితనం కలిగిన వారికి భేదం అక్కడే మనకి కనపడుతూ ఉంది. ఈ రోజున అప్పు సమస్యలు వస్తే భయం, ఆర్థిక పరిస్థితులు భయం, ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంటే భయం, మన కొంప సరిగా లేదని భయం, పిల్లలకు జ్వరాలు వస్తే భయం, ఎన్ని భయాల మధ్య ఆశ్రయదుర్గమైన యేసయ్యను మనం లేకపోతే చేరుకోలేకపోతే, ఆయనను నివాస స్థలంగా ఏర్పాటు చేసుకోకపోతే మనకు అన్ని భయాలు. ఆయన అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము. సరే, ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగున్నాయి, ఈ మాట చెప్తున్నాడు అని అనుకున్నాం. పరిస్థితులు బాగున్నప్పుడు కూడా చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 3వ వాక్యం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. అన్నీ బాగున్నప్పుడు చెప్పేది ఏమయ్యా? నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము. చాలా ఆయన అంటాడు, నా దుర్గము, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా భూమి, నా సొంతం, నా లోకం, నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నా దుర్గము అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు కనపడట్లే ఈ రోజుల్లో. దేవుడే నా దుర్గం, ఈయన ఆస్తి అయినట్టు. అంటే ఈయన ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే దేవుడితో మమేకమైపోయి ఉన్నాడు కనుక ఆయనే నా దుర్గం. కానీ దేవుడు కూడా అక్కడ ఎదురు చెప్పినట్టు ఏం లేదు. నా దుర్గం అంటే అవును బాబా అన్నట్లు ఆయన కూడా అవును నేనే నీ దుర్గాన్ని. ఈరోజు మనం అంటాం, నా పిల్లడండి, నా కూతురండి, నా భర్త అండి, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి అండి, నాదండి, నా ఇల్లండి, నా పశువులండి, లేకపోతే నా రక్త సంబంధికులు. మరి నా దుర్గము నీకెవరై ఆశ్రయం? నిన్ను రక్షించేది ఎవరు? నిన్ను కాపాడేది ఎవరు? ఆయన గురించి ఎప్పుడన్నా చెప్పావా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్న ఆయన, నేను నా తండ్రి పని చేయడానికి వచ్చాను అని చెప్తూ ఉండగా కొన్ని మాటలు అక్కడ ఉంటే పసిపిల్లాడిగా పుట్టాడంట. జ్ఞానులు కూడా ఆయన చూడడానికి వచ్చి ఏం చేశారు? పూజించి, మొదట పూజించారంట వాళ్ళు. ఎవరు చూసి? తల్లి ఒడిలో ఉన్న పసి కన్నుని చూసి పూజించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మాట ఉంటాయి. నేను అంటాను, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు. ఆ రోజుల్లో తూర్పు దిక్కునున్న జ్ఞానులు అంటే ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తే సపోజ్ సైంటిస్టులు అనుకుందాం, కొన్ని పరిశోధనలు చేసేవాళ్ళు అనుకుందాం, అంతటి వాళ్ళు పసిబిడ్డను చూడడానికి ఒక దిక్సూచిని పెట్టుకొని వాళ్ళు రావడమే చాలా గొప్ప. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మోకరించి మొక్కుబడులు చెల్లించుకొని పూజించి వెళ్ళిపోయారు. అలాంటి దుర్గమై ఉన్న యేసయ్యను ఈరోజు చాలా మంది నా దుర్గం అనలేకపోక ఆయన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఒకప్పుడు నా ప్రార్థనలు అంటే, ఒకప్పుడు నా ఫోటోలు అంటే, ఒకప్పుడు నా జనాలంటే, ఒకప్పుడు నా పాటలు అంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మరి మారింది ఎవరు? మనిషే. దుర్గమైన దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. మరి మనం ఏం చేస్తామంటే ఈ రోజున బాగోలేకపోతే ఒక మాట, బాగుంటే ఒక మాట. కానీ దావీదు అంటున్నాడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆయనే నా దుర్గం. మీరు ఈ సమూయేలు చూస్తే ఆయన నా దుర్గం అయ్యా, సమూయేలు గ్రంథం అంటాడు, ఆయన కేడమయ్యా, ఆయన ఆశ్రయమయ్యా అంటాడు. అదే 23వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఆమేన్ హల్లెలూయా. శత్రువులందరి చేతిలో నుంచి తప్పించిన ఎవరు?
సౌలు చేతుల నుంచి తప్పించింది ఎవరు? కేడముగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే తప్పించినందుకు అని అంటే మీరు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మనతో ఉండేవాళ్ళు కొన్ని పరిస్థితుల్లో మనల్ని కూడా విడిచిపెడతారు. ఎలా అంటే నిన్న ఒక ఇద్దరు బండి మీద వెళ్తూ చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఎట్లా అంటే ముందు కూర్చున్న వాడికి దెబ్బలు తక్కువ తగిలినాయి, వెనకాల కూర్చున్న వాడికి కొంచెం ఎక్కువ తగిలింది. ఈ ముందు కూర్చున్నవాడు లేచి పడేసిన వాడే కదా, ఈ వీడి మీదకి ఏమొచ్చిందని వీడు ఏంటి లేకుండా వీడి యాక్టింగ్ చేస్తున్నాడు కింద ఉంది. తర్వాత అర్థమైంది, ఎరా నాకు ఎక్కువ దెబ్బలు తగిలితే నువ్వు కింద పడిపోయి ఉన్నావు ఏంటని అడిగితే నిజానికి నువ్వు చచ్చిపోయావనుకున్నాను నేను అన్నాడు. అంటే ఒకవేళ చనిపోయినా ఏం చేస్తారు? వదిలేసి ఆశ్రయం అక్కడ ఎవరు? కేడుపుగా ఉన్నది అక్కడ ఎవరు? ఇద్దరిని కాపాడింది దేవుడే. ఈ రోజున పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినా పెద్ద పెద్ద సేవకులైనా కాపాడబడడానికి గల కారణం ఏంటంటే ఆశ్రయంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది దేవుణ్ణే. హఠాత్తు చచ్చిపోయిన వాళ్ళు మరి దేవుడు లేడా అంటే ఉన్నాడు, కాదనట్ల. వాళ్ళ యొక్క చిత్తం వేరు, వాళ్ళ పట్ల ఉన్న దేవుని కృప కరుణ లేకపోతే ఆ చూపు వేరు. ఈరోజు మనం దావీదు పరిస్థితి చూస్తే సొంత పిల్లనిచ్చిన మామ వెంట పడుతూ ఉన్న శత్రువులు ఫిలిష్తీయులు కూడా ఆయన వెంబడి పడుతూ ఉన్నా ఆయన ఎక్కడ భయపడలేదంట. ఆ మాట పడుతుందా? కీర్తనలు 3వ అధ్యాయం 5వ వాక్యం. మేలుకొందును భయపడను. 6వ వాక్యం కూడా చదివేశాక 10,000 మంది దండెత్తి నా మీద ఒక రాని మన మీదకి భయం. ఎందుకు భయపడలేదు అసలు? ఈయన కారణం ఉన్నారుగా, ఈయన మీద 10,000 మంది వస్తున్నారు. లేకపోతే అమ్మ కీర్తన పైన మాటలు చూడండి ఒకసారి, చిన్న అక్షరాలతో రాసి ఉండేది. తన కుమారుడు తన మీదకే వస్తుంటే అరణ్యంలోకి పారిపోయినప్పుడు మాట్లాడతారు. అరణ్యంలో మనకేమన్నా దావసూపు ఉండిద్దా? అరణ్యంలో మనం ఎక్కడన్నా దాక్కొని ఉండడానికి ఉండిద్దా? కోటలో ఉంటేనే భద్రత లేదు, కోట బయటకు వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అంటాడు, ఆయన నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, పండుకుంటాను నిద్రపోతాను మరలా మేలుకుంటాను, అయినా నాకు భయం అయితే లేదు. ఎంతమంది వస్తున్నారు? 10,000 మంది వస్తున్నారు, భయం లేదు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా ఆకాశమందు సర్వోన్నతుడు పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి. కాదమ్మా, 2వ సమూయేలు 23:14. దావీదు దుర్గములో ఉండేను. చాలా దావీదు ఎక్కడ ఉన్నాడంట? ఈరోజు నువ్వు నేను ఎక్కడ ఉంటున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఎటు తిరిగేసి వచ్చిన దావీదు ఎక్కడ ఉన్నాడు? దుర్గంలో ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినా దుర్గానికి వస్తున్నాడు, మందిరానికి వెళ్ళేసి వచ్చినా దుర్గంలో ఉన్నాడు. అంటే ఈరోజు చాలా మంది ఇక్కడ మందిరానికి వస్తారు కానీ దేవునిలో మాత్రం ఉన్నవారు కాదు. నేను చెప్తాను, దరిద్రులందరూ ఏమంటారంటే దేవుని సన్నిధానంలో ఉంటారు అని అన్నాడు సేవకుడు. ఎందుకయ్యా ఆ మాట అన్నాడు అని చాలా మంది ఆయన ప్రశ్నించారంట. అయితే ఆయన చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వర్షం పడుతున్నప్పుడు తన గొడుగు తాను తీసుకొని వర్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఆ గొడుగును నెత్తి మీద వేసుకుంటే ఏమవుతాడు? తడవకుండా వెళ్తాడు. కానీ అదే గొడుగుని వీడు చంకలో పెట్టుకొని వర్షంలో తడుచుకుంటూ వచ్చాడంట. దీనివల్ల ఉపయోగం లేదు. దేవుని సన్నిధానానికి వచ్చిన వారు బైబిల్ గ్రంథాన్ని అదే సంఖ్యలో పెట్టుకొని వెళ్ళి వస్తున్నారంట, ఉపయోగం లేదని అన్నాడు. అడిగిన 18 మంది సేవకులు నిజంగా చెప్పారయ్యా, మీరు చెప్పింది నిజమే, దరిద్రులందరూ మీరు అన్నట్లు మందిరంలోనే ఉంటారు అని ఒప్పుకున్నారంట. నేను అంటాను, దావీదు అలాగ లేడు కానీ దేవుడు దుర్గమై ఉన్నాడని చెప్తున్నాడు. దావీదు ఇలా మాట్లాడుతున్నాడు, శత్రువులు వెంబడించిన ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుని చూస్తూ ఆయనలో కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దుర్గంలో ఉన్నటువంటి వ్యక్తి
కుమారుడు 10,000 మందితో వెళ్ళినా, దండెత్తి మోహరించినా భయపడను. శత్రువులు దాడి చేస్తున్నా నేను భయపడను. నాకు పిల్లనిచ్చిన మామైన సౌలు నాతో నా మీదకి యుద్ధానికి వచ్చినా నన్ను తరుముచున్నా నేను భయపడను. ఎందుకు? నేను దుర్గములో ఉన్నాను. హల్లెలూయా. దుర్గంలో లేని వారి పరిస్థితి ఏంటో చూద్దాం. ఒక మాట చెప్పి 10 నిమిషాలు ఉందని 10 నిమిషాలు ముగిస్తాను. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యం. చాలా ఎఫ్రాయిమునకు ఏం లేదంట, దుర్గము లేదు. దేవుడే చెప్తున్నాడు. ఆ చివరిలో చూస్తే దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు అని ఉంటుంది. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోయింది. దుర్గము లేకపోవడానికి కారణం ఏంటంటే దుర్గమును స్థాపించుకోవాలి మనమే. దేవుని చెంతకు వచ్చి పాపాన్ని విడిచిపెట్టి, దేవుని చెంతకు వచ్చి రోత బ్రతుకులు విడిచిపెట్టి, దేవుని చెంతకు వచ్చి పశ్చాత్తాపడిన తర్వాత మరలా వెనుక తిరిగి చూడకూడదు. అందుకే దేవుడు బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉపయోగించారు. కుక్క తన వాంతికి. మరి లోకంలో కుక్కని ఎలా పోలుస్తారు? కుక్క అంత విశ్వాసం కలిగి ఇంకొక జంతువులు ఎలా అంటారు? విశ్వాసం కలిగిందైతే మళ్ళీ వెనక తిరిగి చూస్తుందా? విశ్వాసగా దేవుని చెంతకు వచ్చిన వాళ్ళు వెనక తిరిగి చూస్తారా? నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు పాత్రుడు కాడంటే ఇక్కడ అంటాడు, దుర్గంలో వచ్చి నీవు, దుర్గంగా స్థాపించుకున్న నీవు, దుర్గమైన దేవుని ఆశ్రయించిన నీవు మరలా తిరిగి వెళ్ళిపోకూడదు. స్థాపించుకోవాలి, ఆ పునాదులను వేసుకోవాలి. మీకు ఒక గుర్తుండిపోయేటువంటి వ్యక్తిని చూపిస్తాను. ఒకరికి వదిలిన దుస్తు ఒకరికి వచ్చింది. అయితే ఆయన ఏం చేశాడనంటే యాజకులు చేయాల్సిన పనిని ఈయనే చేశాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటాడు రాజు పేరేంటి? ఉజ్జియా. ఆ ఉజ్జియా అనేటువంటి రాజు పని ఏంటి? రాజు పని రాజే చేయాలి, కుక్క పని కుక్కే, గాడి పని. మరి ఈయనేం చేశాడంటే యాజకులు వేయాల్సిన దూపమును, యాజకులు చేయాల్సిన పనిని చేయడానికి వెళ్ళిపోయాడు. అయితే ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ చివరాఖరికి వచ్చేసరికి చరిత్రలో మొదట మంచి బలం ఉన్నాడు, చివరాఖరికి వచ్చేసరికి చరిత్రహీనుడు అయ్యాడు. కానీ ఉజ్జియా ఒక మంచి పని చేశాడు. ఏంటంటే అతను ఉన్న పరిపాలనలో దుర్గములను కట్టించాడు. దుర్గములను కట్టించాడు. మీరు చూస్తే దినవృత్తాంతాల గ్రంథాలు 26వ అధ్యాయం 9వ వాక్యం ఉంటాయి. 2వ దినవృత్తాంతాల్లో దుర్గములను స్థాపించుకున్నాడంట. ఎందుకంటే పరిస్థితులు బాగాలేకపోయినా మొదట్లో చాలా బాగున్నాడు, తర్వాత ఆయన బలహీనుడు అయిపోయాడు. కానీ దుర్గమును స్థాపించుకోవడం వలన ఏం జరుగుతుందని అంటే మన దగ్గరకు అక్కడ మాత్రం ఖచ్చితంగా వస్తాడు. దుర్గం ఉన్నప్పటికీ లేనప్పటికీ మన దగ్గరికి ఒకడు వస్తాడు. వాడే లయకర్త. తెలుసా లయకర్త అంటే ఎవరో? లయకర్త అంటే ఎవరో తెలుసమ్మా? సాతాను. అమ్మో, ఈ మాట చూడలేదా? నహూము పుస్తకం ఏంటి? 2వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా నహూము 2వ అధ్యాయం 1వ వాక్యం. నేనేనా? లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించును. వీడు ఎవడైనానంటే లయకర్త అంటే లయం చేసేవాడు. దేవుని చెంతకు వెళ్ళావుగా, దేవుని చెంతకు చేర్చబడ్డావుగా, బాప్తిస్మం అన్నావుగా, రక్షణ మార్గంలో కొనసాగించబడతాను అన్నావు కదా. ఇప్పుడు లయం చేయడానికి వచ్చాడు వాడు చూస్తున్నాడు. మీరు దుర్గములను స్థాపించుకోలేదు కనుక మీ మీదకి వాడు వచ్చినప్పుడు మీ మార్గములను మీరు కావలి కాసుకొనకపోతే, మీ దుర్గమును మీరు కావలి కాసుకొనకపోతే, మీ నడుమును మీరు బిగించుకొని పాపము జోలికి మీరు వెళ్ళకుండా ఉంటే లయకర్త మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. మీరు కావలి కాసుకోకుండా, మీరు పాపం జోలికి నడుము బిగించుకోకుండా వెళ్ళారే అనుకో, వాడు ఏం చేస్తాడంటే లయం చేసేస్తాడు. మన పోరాటం ఎవరితో? ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు. వాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి మనుషులనైనా ఏర్పరచబడిన వారితో సహితము పడవేయగలిగినటువంటి మనిషి సాతాను.
అలాంటి సాతాను మనుషులను మభ్యపెట్టడం వాడి యొక్క పని, వాడి కుతంత్రాలను ఎరిగి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయపురంగా లేకపోతే ఆశ్రయదుర్గంగా మనం చేసుకోవాలి. ఈ ఆశ్రయపురముల గురించి చెప్పడానికి నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ బేసేరు వరకు వచ్చాం. ఇంకా 2 ఉన్నాయి, రామోతు. అలాంటి ఈ ఆశ్రయపురములలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సాదృశ్యంగా తీసుకొని వచ్చాం. కేదేశం అనే పరిశుద్ధతని, యేసుక్రీస్తు ప్రభువారిలో పరిశుద్ధత ఉంది. అలాగా మనం ప్రతిదీ చూసుకుంటూ వస్తుంటే మనకి ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నీ తెలుసు. మొన్న శ్రీలంకలో ఎంతో వరదలు వచ్చినాయి. వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు, మరి వాళ్ళకి ఆశ్రయం ఎవరు? మరి అలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రభువా మీరు మాకు ఆశ్రయంగా ఉన్నారని. చూడండి, ఈ రోజుల్లో అన్నీ ఉన్న వారి కంటే కూడా ఏమీ లేని వారు చాలా ఆనందంగా బ్రతకడానికి గల కారణం సొలొమోను ఒక మాట అంటాడు, నాకు ఏ పాటికి సంబంధించిన ఆహారం ఆ పాటికి ఇవ్వండి, ఎక్కువైతే నువ్వెవరో తెలియదు, నిన్నే దూషిస్తా, తక్కువైతే అసలు దేవుడు ఉన్నాడా లేడని బాధపడతా. కాబట్టి నాకు ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, సరిపడినంత మాత్రం నాకు ఆహారాన్ని ఇవ్వంటాడు. ఈ రోజున చూడండి, ఆ రోజు కూలి చేసుకొని లేకపోతే ఆ రోజు ఏదో ఒక పని చేసుకొని ఉదయానికి మరలా పనికి వెళ్ళే వాడికి ఏ బాధ ఉండదు. కూర్చుకొని పేర్చుకొని ఎవడు వస్తారా, ఎవరు దొంగలెత్తారా అని దాచినంత దాని గురించి బాధపడేవాడు బోలెడు మంది. ఆస్తులు ఎక్కువ ఉండి ఆహారం తినలేని వాడు కోపాలు. చూడండి, కోట్లు ఉన్నవాడంట ఒంటిండా రోగాలంట. కొంచెం కాలం తింటే అవసరం, ఆధారం తింటే సౌకర్యం. అంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆహారం కూడా తినలేరు. అన్ని పచ్చల మెతుకులు తిని కంటి నిండా పడుకున్న వాడికి స్వర్గమేనంట. అంటాను, దేవుని ఆశ్రయపురంగా లేకపోతే దేవుని దుర్గంగా చేసుకోనకపోతే మన బ్రతుకంతా ఏమైపోతుందంటే మనకి ఆ పరిస్థితులు దేవుని చెంత చేర్చబడిన ప్రజలని అనుకోవడానికి తప్ప దేనికి పనికిరానటువంటి పరిస్థితులు అయిపోతాయి. ఆశ్రయ దుర్గమా, అలాగే ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని, నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా